హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు మష్రూమ్స్ కాంబినేషన్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ అయితే నేను ఇంట్లోనే ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్ ముక్కలన్నిటిని దాంట్లో వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఆనియన్ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవటం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు అన్నిటికీ మిక్స్ అయ్యేలా తిప్పుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఇంకా ఉన్న వాటర్ కూడా బాగా తగ్గిపోయి ఇలా డ్రైగా అవుతాయి ఆనియన్ ముక్కలు. ఆ టైంలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చికెన్ పీసెస్కి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. అందులో మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. కారం కూడా పట్టేలా ఒకసారి కలుపుకొని బాగా కలిపిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ ఎంత సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది కదండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఉడుకుతున్న చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాటిని కూడా అంతగా బాగా మిక్స్ చేసుకుని అలాగే చివరిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత చికెను మష్రూమ్స్ కూడా అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయండి. అలా కొద్దిగా వాటర్ రెడ్యూస్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని దాన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే చికెన్ మష్రూమ్స్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోతుందండి.